హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే మార్నింగ్ అవర్స్లో ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి సో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ సిపిఆర్ విడ్త్ నేరోగా ఉండడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ వస్తే ట్రెండింగ్ ఉంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ లాస్ట్ 1.5 అవర్లో హ్యూజ్ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ నిఫ్టీ కాంట్రిబ్యూషన్లో హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవే 100 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇన్ఫోసిస్ ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది, అంటే తీసుకురావడం జరిగింది. వీటిలో హెవీగా సెల్లింగ్ వస్తుంది. పర్టికులర్గా ఈ హై వెయిటేజ్ ఉండే స్టాక్స్లలో రిలయన్స్ తప్ప హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్లో నియర్లీ అంటే 150 పాయింట్స్ అనేటివి. మొత్తం 215 పాయింట్స్ కాంట్రిబ్యూషన్లో 150 పాయింట్స్ అనేటివి ఈ 3 స్టాక్స్ నుంచి రావడం జరిగింది. ఇవి చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ జరుగుతుంది వీటిలో. అందుకోసమే ఈరోజు నిఫ్టీ అయితే చాలా డౌన్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి అంటే మనం ఈ స్టాక్స్ని మీరు ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నట్టయితే వీటి మీద కూడా మీరు ఒక లుక్ వేసినట్టయితే డెఫినెట్గా మనకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక కమింగ్ బ్యాక్ టు మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది అంటే సిపిఆర్ విడ్త్ అనేది నేరోగా ఉండడం జరిగింది. మనం ఇన్ జనరల్గా ప్రైస్ అనేది ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం. అలాంటి అవకాశం అయితే రాలేదు. ఇక్కడ అంటే ఓపెన్ అవుడు పైన R1 పైన ఓపెన్ అయింది. ఎప్పుడైతే ప్రీవియస్ డే హై కిందికి రావడం జరిగిందో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుందని తెలుసు. కానీ ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయకూడదు. లేటర్ పీరియడ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సిపిఆర్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది నేరో సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ కింద మనం తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ మాత్రం ఇదవుతుంది, లేదంటే ఇదవుతుంది. కాబట్టి ఇది మోర్ దెన్ 1:1.5 పైన ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. ఇక్కడ జనరల్గా ఎవరైనా అంటే ఈ ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి హ్యూజ్ లాస్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ ఇనిషియల్ అవర్స్లో ఏదైతే హై ఫామ్ అవుతుందో ఆ హై బ్రేక్అవుట్ అయితే ఈవెన్ దో ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా ఈ క్యాండిల్ని చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఇనిషియల్ అవర్స్లో ఉండే హై అనేది బ్రేక్అవుట్ వస్తేనే మళ్ళీ ఫర్దర్గా ఆఫ్టర్నూన్ సెషన్లో దానిపైన అంటే బయింగ్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ హై అయితే బ్రేక్అవుట్ రాలేదు. చూడండి, ఇక్కడ అంటే మనం ఇక్కడ ఈ విక్ను మనం ఒక సప్లై జోన్గా కన్సిడర్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. రోజు ఎలా జరుగుతుందంటే మన వాళ్ళు మార్నింగ్ సెషన్లో డిఐలు బై చేస్తున్నారు, ఈవినింగ్ సెషన్లో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి ఎఫ్ఐలు మొత్తం సెల్ చేస్తున్నారు. డిఐలు బై చేస్తున్నారు మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎఫ్ఐలు వచ్చేసి సెల్ చేయడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా ఈరోజు కూడా వీళ్ళు నియర్లీ 3,000 to 4,000 క్రోర్స్ని వీళ్ళు సెల్ చేసి ఉంటారు, ఇంకా అంతకంటే ఎక్కువనే చేసి ఉంటారు. అందుకే ఇంత డ్రాస్టికల్ మూవ్ అయితే డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైజు సిగ్నిఫికెంట్గా ఒక లో ఫామ్ అయింది. ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అయితే ఈ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. 1:1 టార్గెట్ అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి అంటే ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ డౌన్ సైడ్ వెళ్తాం, లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే ఇక్కడ వరకు తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హై అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ లో మనం బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తే ఈ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు విత్ టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ 1:1 అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ అంటే మనం బై సైడ్ వెళ్ళాల్సి వస్తే మనకు దీని తర్వాతనే బై సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనం బై చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ నెక్స్ట్ స్వింగ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ కూడా హెవీగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో మనం బయింగ్ సైడ్ అయితే కన్సిడర్ చేయము, పర్టికులర్గా ఈ లెవెల్ దగ్గర. ఇక మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ ఒక స్వింగ్ లో ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు ఈ స్టాప్ లాస్ తోటి ఈ టార్గెట్ కోసం. అది
సో ఫేవర్గా ఉన్నది, ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నది కాబట్టి సో ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో పర్టికులర్గా ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత వచ్చే మూవ్స్ అనేటివి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి ప్రైస్ అనేది, సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ను ఫస్ట్ క్యాండిలే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మళ్ళీ ఏమైనా పుల్ బ్యాక్ వస్తుందేమో అంటే ఇక్కడ పుల్ బ్యాక్ రాలేదు. సో అంటే ఇక్కడ టచ్ చేసి సో ఇలా రివర్స్ కావడానికి అవకాశం ఉండాలి, అలాంటిది రాలేదు. సో ఇక్కడ ఫేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రావడం జరిగింది. ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్, ఒకసారి అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఈ లెవెల్ అనేది వ్యాలిడేషన్ని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇక ఈ జోన్ దగ్గర మనకు ఎలాంటి అంటే ఇక్కడ మనకి ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ రాలేదు, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి అవకాశం అయితే రాలేదు కాబట్టి సో ఈ జోన్ కూడా సో అంటే వ్యాలిడేషన్ కోల్పోవడం అయితే జరిగింది. సో ఇట్లా చూడండి, పడేటప్పుడు అన్ని జోన్స్ ఫెయిల్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో ఈ జోన్స్ అన్నింటినీ ఇలానే ఉంచుదాం, ఎందుకంటే మేబీ ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, లేదు అంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది, లేదు అంటే సో ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ ఇలానే ఉంచుదాం. సో ఇంకా ఏమైనా ఫ్రెష్ జోన్స్ పైన ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, ప్రైస్ అనేది ఆ లెవెల్ దాకా వెళ్ళలేదు, బట్ కొంచెం ముందు నుంచి అయితే వెనుకకు రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒకటి ఈ జోన్ మాత్రమే ఉన్నది. సో ఈ జోన్ ఒక్కదాన్ని కన్సిడర్ చేయండి. సో అంటే ఇది మళ్ళీ లెవెల్స్ అవుతుంది కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది 17,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 16,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో లాంగ్ బిల్డప్ అయింది, పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో లాస్ట్లో ఎఫ్ఐ డేటా చూద్దాం. ఎఫ్ఐ డేటా మనకు సో నెగిటివ్లో ఉంటుంది, 90% నెగిటివ్లో ఉంటుంది. నెగిటివ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా రేపటి రోజున సో మళ్ళీ డౌన్ సైడ్ కంటిన్యూ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో నిన్న మనం చెప్పాము, సో ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో అలానే రావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున వచ్చేసి ఇక అంటే ప్రస్తుతానికి క్యాండిల్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మేబీ మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ ఉంది 16,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. అంటే నియర్లీ ఇక్కడ 16,500 అండ్ 550 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైని బ్రేక్ చేస్తేనే దీనిలో పాజిటివ్ వస్తుంది. అప్పటిదాకా అంటే 17,200 పైన సస్టైన్ అయితేనే మార్కెట్లో అప్ సైడ్ వస్తుంది, లేదు అంటే డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ అనేది 17,200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక ఇన్ కేస్ ఇంకా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 17,500 ఉంటుంది. ఇన్ కేస్ 17,250 పైన సస్టైన్ అయితేనే, లేకపోతే డెఫినెట్గా అంటే విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఉన్నదనుకోండి
సో సైడ్ వేస్లో ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. సో డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో అలా డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ డౌన్ సైడ్లో వచ్చేసి ఎక్కడ ఉన్నదంటే సో ఇక్కడ ఉన్నది 16,400 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 16,415. అంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి సో 16,450 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ టార్గెట్ 16,450. సో కొంచెం అటు ఇటు అయినా కూడా 500 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక అప్ సైడ్లో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనేది 17,250 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి అప్ సైడ్లో ఈ లెవెల్, డౌన్ సైడ్లో వచ్చేసి సో ఈ లెవెల్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా సిపిఆర్ అనేది నేరోగా ఉండడం జరిగింది. సో డెఫినెట్గా ట్రెండింగ్ ఉంటుంది అనడానికి అవకాశం అయితే ఉన్నది. జనరల్గా ఈ ప్రైస్ అనేది సిపిఆర్ పైన సస్టైన్ అయింది కాబట్టి ఇటు సైడ్ ట్రెండింగ్ ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ లాస్ట్లో చూడండి రివర్స్లో తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక మన స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఓపెన్ అయింది కాబట్టి సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుంది. సిపిఆర్కు పుల్ బ్యాక్ అంటే సిపిఆర్ విడ్త్ అనేది నేరోగా లేదా వైడ్గా లేదంటే యావరేజ్గా ఉన్నప్పుడు సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది సో మనకు అక్కడ సిపిఆర్ దగ్గర ట్రేడింగ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా నేరో సిపిఆర్ ఉన్నప్పుడు అప్స్ డౌన్స్ బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువసార్లు అవకాశం అయితే చూడండి. ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్, మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ బ్రేక్అవుట్, ఫైనల్గా ఇక్కడ ఇది సస్టైన్ అయింది. సో ఇలా అంటే ఇవి మనకు ఫేక్అవుట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో పర్టిక్యులర్గా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు సో ఇక్కడ అంటే విత్ ఇన్ ద ఈ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు సో ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ అయితే సో 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేసిన తర్వాతనే తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఫేక్అవుట్స్ మనం అంటే స్టాప్ లాస్ హిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అంటే ఈ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ పర్టికులర్గా సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది సో నేరో సిపిఆర్ వచ్చినప్పుడు కొంచెం మనం సో ఆలోచించి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, అక్కడ నుంచి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి జనరల్గా ఇక్కడ అందరూ ఇది నేరో సిపిఆర్ వచ్చింది, ఇక్కడ లాస్ట్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ట్రెండింగ్ ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ ఏది ఉంటుందని చెప్పి అందరూ ఇక్కడ బై చేస్తారు. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో పర్టికులర్గా ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్గా కాషియస్గా అయితే ఉండండి. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం ప్రైస్ అనేది ఒక సిగ్నిఫికెంట్ లో ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. సో ఈ లో బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వెళ్తాం, ఈ హై బ్రేక్ చేస్తే బై సైడ్ వెళ్తాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. స్టాప్ లాస్ అప్పుడు ఇది అవుతుంది, టార్గెట్ ఇది అవుతుంది. సో అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ ఇదొక లో ఫామ్ అయింది, ఇదొక హై ఫామ్ అయింది. ఈ హై తర్వాత మనం ఇంత స్టాప్ లాస్ తోటి సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ ఒక లో అంటే ఇది సిగ్నిఫికెంట్గా లేదు, ఓకే కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఈ స్టాప్ లాస్ తోటి ఈ టార్గెట్కు మనం అంటే సెల్ సైడ్ అయితే వెళ్ళవచ్చు. సో అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఈ జోన్కి అయితే రాలేదు. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. సో ఈ సప్లై జోన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ నుంచి రివర్స్ కావడం జరిగింది. మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ అన్నాం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఇది. సో దీనికి కొంచెం పైన తీసుకున్నా కూడా సో మోర్ దెన్ 1:10 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది టార్గెట్. మనం అంటే ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసినట్టయితే సో ఇక్కడ ఏ క్యాండిల్ కూడా సో అంటే 5 minutes క్యాండిల్ యొక్క హై పైన ఎక్కడ మళ్ళీ క్లోజ్ కాలేదు కాబట్టి మనం అంటే ఇట్లాంటి ఎంటైర్ సెషన్ను సో మనం ట్రైలింగ్ స్టాప్ లాస్గా యూజ్ చేయవచ్చు. సో ఫస్ట్ అంటే ఎక్కడ బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ హై పైన క్లోజ్ కాలేదు కాబట్టి సో లాస్ట్ వరకు మనం వెయిట్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి అంటే సో ట్రెండింగ్ ఉన్నప్పుడు పర్టికులర్గా సో ఏదైనా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. సో ఇక్కడ ఇది ఎండ్ ఎక్కడైంది, సో
ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, సరే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఈ బేరిష్ క్యాండిల్ యొక్క హై పైన బుల్లిష్ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. సో అంటే మనం ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే కంటిన్యూగా ఇక్కడి వరకు ఉండొచ్చు, అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్. అలానే సో మళ్ళీ ఇక్కడ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది, సరే మనం ఇక్కడ ఎంటర్ అయినాం అనుకోండి. సో ఇక్కడ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది, ఎంటర్ అయితే సో నెక్స్ట్ మనకు ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ యొక్క లో కింద బేరిష్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. సో అది ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ వరకు ట్రెండ్ను కంటిన్యూ చేస్తాం. అలానే అలా చూసినప్పుడు ఇది మనం కంటిన్యూగా లాస్ట్ వరకు అయితే ఉండవచ్చు. ఇక రేపటి రోజున చూద్దాం. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఈ జోన్ అనేది మనకు దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం కూడా వర్క్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ జోన్ కూడా ఇలానే ఉంచుదాం. సో వీటిని ఇంకా ఇవి పూర్తి కాలేదు కాబట్టి సో మేబీ ఈ డిమాండ్ జోన్స్ని కూడా ఇలానే ఉంచుదాం. సో కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సేల్లో వచ్చేసి 37,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 37,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే మనకు షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ 36,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పుట్ సైడ్లో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, ఓవరాల్గా నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇంకా ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో నిన్న మనం డిస్కస్ చేసాం, ఇన్ కేస్ ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున సినారియో వచ్చేసి ఇక్కడ క్యాండిల్ అనేది బెరిష్ ఫామ్ అయింది, క్లౌడ్ పైన ఉన్నది. సో నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ తప్పు చూపెడుతుంది, 3670 అనేది క్లోజింగ్ ప్రైజు. సో ఇక్కడ ఇది అప్ సైడ్లో చూపెడుతుంది, ఇక్కడ ఇది యాక్చువల్గా ఇక్కడ క్లోజ్ కావాలి. సో వేరే యాజ్ మనం జీరో తలా చూసినప్పుడు సో క్లియర్గా ఉంది. సో ఈ క్యాండిల్ అనేది మంచి అంటే మార్బోజు క్యాండిల్, మొమెంటమ్ క్యాండిల్, నాట్ మార్బోజు, మొమెంటమ్ క్యాండిల్. వేరే యాజ్ మనం బ్యాంక్ నిఫ్టీలో అంటే ట్రేడింగ్ వ్యూలో చూసినప్పుడు అయితే సో ఇది కొంచెం ఇండిసిషన్ క్యాండిల్ లాగా చూపెడుతుంటుంది. బట్ ఇది ఇలా తప్పు చూపెట్టకూడదు, తప్పు అయితే చూపెడుతుంది. ఎనీహౌ ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి సో నెక్స్ట్ మన టార్గెట్ సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడ వరకు రావడానికి అంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఈ ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 35,771 దాకా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇక అప్ సైడ్లో వచ్చేసి అంటే రేపటి రోజున ఈ 35,700 దాకా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇంకా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ 34,260 దాకా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ నెక్స్ట్ మళ్ళీ ఇది అవుతుంది. ఇక మధ్యలో ఇన్ బిట్వీన్ ఇక్కడ కూడా ఒక టార్గెట్ ఉంది. డౌన్ సైడ్ వస్తే ఈ మూడు లెవెల్స్ రెస్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ రావాలి. ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ వస్తేనే మనకు పాజిటివ్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలా వస్తే నెక్స్ట్ ఇమీడియట్ సో ఇక్కడ ఉంటుంది, ఈ లెవెల్ వచ్చేసి మనకు 37,325 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ 37,925 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా
వెళ్ళకపోవచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇక అవర్లీలో చూద్దాం. మనకు అవర్లీలో చూస్తే కంప్లీట్గా బేరిష్నెస్ షో చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ 35,000 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. అప్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, అప్ సైడ్ వెళ్ళినా నెక్స్ట్ ఇక్కడ వరకు 37,000 వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇన్ బిట్వీన్ మధ్యలో ఇక్కడ ఒక గ్యాప్ జోన్ ఉంది, కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయవచ్చు. కాబట్టి ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇంకా ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే చూడండి. సో నియర్లీ మళ్ళీ 6,000 క్రోర్స్ను వీళ్ళు సెల్ చేయడం జరిగింది. సో ఇది పెద్ద నెంబరు. సో వరుసగా ఇంత పెద్ద నెంబర్లో అంటే ఈ మధ్య కాలంలో సెల్ చేయడం అనేది సో ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. మేబీ అంటే ఇది ఇలానే కంటిన్యూ అయితే మార్కెట్స్ అనేది కంప్లీట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మన వాళ్ళు చూడండి, సో కౌంటర్ ట్రెండ్ అయితే ఇస్తున్నారు. నియర్లీ అంటే మోర్ దెన్ 50% పైన మన వాళ్ళు బై చేయడం జరిగింది. సో మన వాళ్ళు మార్నింగ్ సెషన్లో బై చేస్తున్నారు, వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసి వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో మనకంటే ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో దట్ లీడ్స్ టు ఓవరాల్గా మళ్ళీ మార్కెట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి వీళ్ళు ఎండ్ చేసే వరకు మన వ్యూ బేరిష్గానే ఉంచాలి. సో వీళ్ళు పాజిటివ్లోకి వస్తే మన వ్యూ పాజిటివ్లో ఉండాలి. అప్పుడు టెక్నికల్గా సపోర్ట్ చేస్తే మనం డెఫినెట్గా లాంగ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నాయి, నారో సిపిఆర్ ఉన్నాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.